బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. నామినేషన్ వేయడానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోగా సమయం ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మహేష్ కుమార్, బల్మూరి వెంకట్లు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్కు స్థానం ఇచ్చింది. మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ప్రతిపాదనలతో బల్మూరి వెంకట్ దక్కించుకున్నారు. ఇక అద్దంకి దయాకర్ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. నామినేషన్ వేయడానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోగా సమయం ఉంది. ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మహేష్ కుమార్, బల్మూరి వెంకట్లు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్కు స్థానం ఇచ్చింది. మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ప్రతిపాదనలతో బల్మూరి వెంకట దక్కించుకున్నారు. ఇక అద్దంకి దయాకర్ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.